మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదినమన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలండి, స్తోత్రాలు. అందరు బాగున్నారు కదా? ఇది నాన్న దేవుడు మనకిచ్చిన వాక్యంను చదువుకుందాం. 139 కీర్తన నుంచే నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఈరోజు 4వ వచనం 5వ వచనాన్ని కూడా నేను మీకు చదివి వివరిస్తాను. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఎంత చక్కటి మాట అండి. ఆ మాట మన నోట్లో రాక మునిపే ఆయనకు సమస్తము ఎరుగున్న దేవుడు అంట. అవును, నీ మాట పరిశుద్ధపరచబడిన మాట. ఆమోసులో చక్కగా రాయబడి ఉంటుంది, దంతశుద్ధి చేయబడాలి. దంతశుద్ధి అంటే అర్థం ఏంటి? ఉదయకాలం లెగ్గానే మన నోటిని పళ్ళతో మనం బ్రష్ చేసుకుంటాం కదా, మన ఫేస్ వాష్ చేసుకుంటాం కదా. అనగా ఎలాగ నువ్వు బ్రష్ చేసుకుంటావో మంచి నీట్గా ఉండడానికి ఉదయకాలం నీ నోరు, నీ మాట ప్రభు సన్నిధానంలో నువ్వేమని ప్రార్థన చేయాలంటే, ఈ దినమంతా నా దంతం, నా నోరు నీ మాటల ద్వారా పవిత్రమైన మాటలు వచ్చును గాక. నీ మాటల ద్వారా పరిశుద్ధపరచబడాలి. అంటే నీ మాటలన్నీ కూడా సమస్తం ఎరిగిన దేవుడు కనుక నువ్వు పరిశుద్ధమైన మాటలు ప్రభు నిన్ను స్తుతించాలి. ఉదయ కాలం లెగ్గానే ఆశీర్వాదంతో కూడిన మాటలు, దీవింపబడిన మాటలు నీ నోట్లో రావాలి. తల్లిదండ్రులారా వింటున్నారా? పిల్లల్ని లెగ్గానే ఉదయకాలం లేనిపోయిన మాటలు మాట్లాడదు. కొంతమంది ఏదేదో మాట, రే దునపోతాడా, లెగురా, రే పనికిమాలోడా అని ఎప్పుడు నీ పిల్లల్ని అనొద్దు. నీ పిల్లల్ని ఆశీర్వాదముతో నీ నోరు పలుకును గాక. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట 5వ వచనం నేను చదువుతాను. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించుచున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. బా ఎంత ధైర్యం! అందుకనే ఆ పాట నేను ఎంత బాగా పాడుకుంటానంటే, వెనుకకు ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. ఈ పాట మీరు వినండి, నాకు ఎంత సంతోషం అంటే ఈ పాట పాడినప్పుడు. అవును, నా వెనుక నా దేవుడు ఉన్నాడు, ముందు నా దేవుడు ఉన్నాడు, లెఫ్ట్లో నా దేవుడు ఉన్నాడు, రైట్లో నా దేవుడు ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను నమ్ముచున్నాను. ఈరోజు నువ్వు కూడా నమ్మే మాటను. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎవరు లేరే, నాకు సపోర్ట్ లేరే, నేను ఒంటరికి బయటకు వచ్చింది, బాధపడకు. నీ ముందు దేవుడు ఉన్నాడు, నీ వెనకాల దేవుడు ఉన్నాడు. ఆయన కప్పడం మాత్రమే కాదు, అద్భుతమైన విషయాన్ని చెప్తా, ఆయన చేయి మీద ఉంచి ఉన్నాడు. ఏం కావాలండి నీకు? స్తోత్రం చెప్పండి. ఎవరైనా నువ్వు ఏడుస్తున్నప్పుడు వచ్చే బ్రదర్ ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు చేస్తే ఎంత సపోర్ట్గా ఉంటుందండి. నా దేవుడు నీ మీద చేయి ఉంచున్నాడు. విశ్వసించు, నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని తల వంచండి. నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి సాయం చేసుకోక చూపమని, వాగ్దానం నెరవేర్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.